మిత్రులారా, తాయారమ్మ గారి మరణం తర్వాత ఈరోజు మనమందరం కూడా ఆమెను స్మరిస్తూ, ఆమె జీవితాంతం వరకు కమ్యూనిస్టుగా జీవించింది కాబట్టి, కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలుగా కూడా ఉంది కాబట్టి, ఆమె ఆశయాల్ని మనం ముందుకు సాగించాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తు చేసుకుంటూ ఈ సభను మనం నిర్వహించుకుంటున్నాం. ఆమె కుటుంబాన్ని అంతా కూడా కమ్యూనిస్టు కుటుంబంగానే కొనసాగించింది. ఈ రోజుల్లో అది చాలా కష్టం. కూతుళ్ళు పార్టీ ఉద్యమంలోనే ఉన్నారు, వాళ్ళ భర్తలు పార్టీ ఉద్యమంలోనే ఉన్నారు, తాను చివరి వరకు పార్టీ సభ్యురాలుగా ఉన్నారు. ఈ సమాజంలో జరగాల్సినటువంటి మార్పుల కోసం ఎవరో ఒకరు పని చేస్తేనే మిగతా వాళ్ళ కష్టం అనుకుంటున్నటువంటి ఈ కాలంలో తమ కుటుంబం అంతా కూడా కమ్యూనిస్టు పార్టీ కోసం పనిచేయడమే ఒక గొప్ప విషయంగా భావించి ఆమె, వాళ్ళ భర్త, మిగతా వాళ్ళు ఆ రూపంలో పనిచేయడం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అట్లాగే పిల్లలంతా కూడా ఆ రూపంలోనే తీర్చిదిద్ది వాళ్ళని అట్లా ముందుకు సాగించేటట్టుగా కృషి చేశారంటే ఆమె పాత్ర చాలా కీలకమైనటువంటి అంశంగానే ఉంటుంది. అట్లాగే చివరి వరకు కూడా ఆదర్శాలను కొనసాగించేటటువంటి క్రమంలోనే తను మరణించిన తర్వాత కూడా తన శవాన్ని హాస్పిటల్కి ఇచ్చి ఆదర్శంగా నిలబడినటువంటి వ్యక్తిగా తాయారమ్మ గారు ఉన్నారు. అదంతా కూడా ఈ రోజుల్లో కూడా మనం చాలా అరుదుగా చూస్తున్నాం. అది ఒక కమ్యూనిస్టు పార్టీలోనే అక్కడక్కడనే జరుగుతున్నటువంటి పరిస్థితిగా ఉంది. మరి అలాంటి తాయారమ్మ గారు భావించినటువంటి సమాజాన్ని నిర్మించడానికి మనం ముందుకు సాగాల్సినటువంటి క్రమంలో మనకు చాలా ఆటంకాలు ఉన్నాయి. సమాజంలో అనేక రకాల సమస్యలు మన ఉద్యమాన్ని ముందుకు సాగనివ్వకుండా ఆటంకపరుస్తున్నటువంటి విషయాలు ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వాలు, బూర్జువా పార్టీలు, పాలక వర్గాలు, అనేక ప్రభావాలు, కులం, మతం తదితర అంశాలు మన ఉద్యమానికి ఆటంకంగా ఉంటున్నటువంటి ఈ సందర్భంలో కూడా మన పార్టీని, మన ఉద్యమాన్ని ముందుకు సాగించాల్సినటువంటి అవసరంగా ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ పూర్తిగా అది కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, ఫ్యూడల్ భావాలకు అనుకూలంగా, కుల వ్యవస్థకు అనుకూలంగా, మతోన్మాద రాజకీయాల్ని పెంచి పోషించేటటువంటి పార్టీగా, ప్రభుత్వంగా అది కొనసాగుతున్నప్పుడు అవి వర్గ పోరాటాలు ముందుకు సాగడానికి తీవ్రమైనటువంటి ఆటంకంగా ఉంటుంది. ఈ దేశంలో ఉండేటటువంటి 1% ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లో 40% సంపద ఉంటే 50%గా ఉండేటటువంటి అట్టడుగు పేదల చేతుల్లో 3% సంపద మాత్రమే ఉంది. ఇంత తీవ్రమైనటువంటి అసమానత ఉంది. ఒక 50 మంది ఒక 100 రూపాయల్లో 50 మంది 3 రూపాయల్లో బ్రతుకుతే ఒకడు 40 రూపాయలు అనుభవిస్తున్నటువంటి స్థితి ఉంది. ఇలాంటి తీవ్రమైనటువంటి అసమానతలు ఈ దేశంలో కొనసాగుతున్నాయి. అవి కొనసాగడానికి వీల్లేదు. ఈ సంపద ఈ దేశంలో ఉండే శ్రామిక వర్గాలు సృష్టించినటువంటిది. ఈ సంపద అందరికీ పంపిణీ జరగాలని మనం అంటున్నాం. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇతర బూర్జువా పార్టీలు ఏవి కూడా ఈ మాట మాట్లాడలేదు. అలాగే ఈ దేశంలో ఉండేటటువంటి భూమి అత్యధిక భాగం ఇప్పటికీ భూస్వాముల చేతుల్లో ఉంది. అత్యధిక మంది శ్రమ చేసేటటువంటి వాళ్ళ చేతుల్లో సెంటు భూమి కూడా లేకుండా రెక్కల కష్టం మీదనే బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ భూమి పంపిణీ జరగాలని మనం అంటున్నాం. భూమి భూస్వాముల చేతుల్లో, కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉండాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. అందుకే మనకు ఆ రకమైనటువంటి వైవిధ్యం ఉంది. ఈ దేశంలో మత సామరస్యం ఉండాలా, ఎవరి మతం వాళ్ళు, అది నచ్చిన వాళ్ళు పూజించుకోవచ్చు అని అంటున్నాం మనం. కానీ మత సామరస్యం కాదు, మతోన్మాద రాజకీయాలను పెంచి పోషించి ఈ వర్గ దోపిడీని కొనసాగించడానికి ఆ రాజకీయాలను ఉపయోగించుకోవాలని చెప్పి బూర్జువా పార్టీలు భావిస్తున్నాయి. అందులో బీజేపీ ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ దేశంలో కుల వ్యవస్థ ఉండకూడదు, కులం పేరుతో అవమానం జరగకూడదు, అంట్రాంతరం ఉండకూడదు, కుల వివక్ష కొనసాగడానికి వీల్లేదని మనం అంటున్నాం. ఆ కుల వ్యవస్థ ఉండాలని, సమాజం ముక్కలు ముక్కలుగా ఉండాలని, ఈ అరగారినటువంటి తరగతులు పేదలంతా కూడా ముక్కలు ముక్కలుగా విడిపోతే వర్గ పోరాటం జరపడం సాధ్యం కాదు. కాబట్టి ఆ కుల వ్యవస్థను పెంచి పోషించాలని బూర్జువా పార్టీలు అనుకుంటున్నాయి. ఆ రకమైనటువంటి పద్ధతిలో ఈ అసమానతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే సంపద కొద్ది మంది చేతుల్లో ఉంది. భూస్వాములు, కార్పొరేట్ చేతుల్లో భూమి అనేటటువంటిది ఉంది. కుల వ్యవస్థ కొనసాగుతుంది. స్త్రీ పురుష అసమానతలు కొనసాగుతున్నాయి. మతోన్మాద రాజకీయాల పేరుతో వర్గ రాజకీయాల్ని ముందుకు సాగనివ్వకుండా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో కోట్లాది మంది కార్మికులు మాకు కనీసం వేతనం 26,000 ఇవ్వాలంటే ఇవ్వడం లేదు. 15,000కి బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. 15,000లో వాళ్ళ కుటుంబం ఎట్లా పోషించడం ఎట్లా, ఇంటికి రా ఎట్లా, భార్య పిల్లలు
తిండి ఎట్ట తినాలి, ఆ పిల్లల్ని ఎట్ట చదివించాలి, వైద్యం ఎట్లా కావాలా, కనీస గౌరవంగా బ్రతకడానికి కావాల్సింది 26,000 ఇవ్వమని అంటున్నారు. కానీ ఇవ్వడం లేదు ప్రభుత్వం. 10-15,000 చాలంటుంది. అట్లాగే 30 కోట్ల మందికి పైగా ఉండేటటువంటి ఉపాధి కూలీలు, గ్రామీణ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు, మేము పని చేస్తాం, పని చేస్తే డబ్బులు ఇవ్వండి, ఒకటి కాదు, పని చేస్తాం డబ్బులు ఇవ్వండి, కనీసం రోజుకు 600 ఇవ్వండి, 200 రోజులైనా సంవత్సరంలో పని కల్పించండి. ఇది కల్పించాలంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు అయితే సరిపోతుందని వాళ్ళు అడుగుతుంటే ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం. 1 లక్షల కోట్లు, 45 లక్షల కోట్లకు పైగా కేంద్ర బడ్జెట్ ఉంటే 2.5 లక్షల కోట్లు, 30 కోట్ల మంది పని చేసుకొని బతకడానికి ఇవ్వడం లేదు. ఆ 2.5 లక్షల కోట్లు అంటే వాళ్ళకి 80,000 కోట్లే ఇస్తుంది. అవి కూడా ఖర్చు పెట్టడం లేదు. అంటే కూలీలకు వ్యతిరేకంగా ఉంది. కార్మికుల కనీస వేతనం అమలు జరగదు, చట్టాలు అక్కర్లేదు, మీకు సంఘం ఉండడానికి హక్కు లేదు, సమ్మె చేయడానికి హక్కు లేదు, మీరు యజమాని చెప్తే ఉండాలి లేకపోతే లేదు అనేటటువంటి మొత్తం పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి చట్టాన్ని కార్మికులకు తెచ్చి వాళ్ళ హక్కుల్ని కాల రాస్తుంది. కార్మిక వర్గానికి వ్యతిరేకం, గ్రామీణ ప్రాంత కూలీలకు వ్యతిరేకం, రైతులు గిట్టుబాటు ధరలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బీజేపీ వచ్చిన తర్వాత 1,00,000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటుంటే గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు, కల్తీ ఎరువులని నిర్మూలించడం లేదు, రాయితీలు ఇవ్వడం లేదు, ఎరువుల సబ్సిడీలు ఇవ్వడం లేదు, రైతు వ్యతిరేకమైన విధానాలు అనుసరిస్తుంది. కార్మికులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, కూలీలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మన కమ్యూనిస్ట్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది? ఈ కార్మిక వర్గానికి, శ్రామిక వర్గం కోసం పనిచేస్తుంది. ఈ కూలీలకు, రైతులకు, కార్మికులకంతా కూడా, ఈ శ్రామిక జనానికి విముక్తి జరగాలంటే, ఈ దోపిడీ వ్యవస్థ పోవాలని మనం పోరాడుతుంటే ఆ శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా బూర్జువా పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అది ఏ పార్టీ అయినా సరే, బీజేపీ ఒకటే కాదు, మొత్తం బూర్జువా పార్టీలంతా శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఏ శ్రామిక వర్గాల కోసం అయితే వాళ్ళ విముక్తి కోసం మనం పని చేస్తున్నామో, అనేక మంది అమరులు తమ రక్తాన్ని దారపోసి ప్రాణాలంతా కూడా అర్పించి ఎర్రజెండాని ఎక్కించి ఈ ఉద్యమాన్ని శ్రామిక వర్గాల విముక్తి కోసం పోరాడుతున్నారో, ఆ శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పాలక వర్గాలు ఇప్పుడు బలమైనటువంటి శక్తిగా ఉంటూ ఒక ఫాసిస్టు ధోరణితోన అనేక రకాలుగా అణచివేసేటటువంటి ధోరణి కొనసాగిస్తున్నటువంటి ధోరణి. ఆ రకంగా ఈరోజు ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తున్నాయి మన పార్టీ. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలు అందరికీ విద్య ఉచితంగా ఉండాలంటున్నారు. ఇప్పుడు విద్య వ్యాపారంగా మార్చారు. డబ్బున్న వాడికి ఒక విద్య, పేదవాడికి ఒక విద్య. అట్లాగే అందరికీ వైద్యం ఉండాలని చెప్పి, ఉచితంగా ఉండాలని చెప్పి మనం అంటున్నాం. బూర్జువా పార్టీలు అనడం లేదు, ఏ ఒక్క పార్టీ అనడం లేదు. డబ్బున్నటువంటి వాడికి ఒక వైద్యం ఉంది, పేదవాడికి ఒక వైద్యం ఉంది. గుండెని తీసి గుండె పెట్టగలిగినటువంటి వైద్యులు, వైద్యము అందుబాటులో ఉన్నా సరే చిన్న చిన్న రోగాలకి ఆదివాసీలు, గిరిజనులు, పేదవాళ్ళు పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. వైద్యం ఎందుకు ఉచితంగా ఉండకూడదు? విద్య ఎందుకు ఉచితంగా ఉండకూడదు? అందరికీ పనిచేసే కింద ఉండాలి కదా, ఉపాధి అవకాశాలు కలిగించాలి కదా. అనేక మంది శ్రామిక వర్గాల పిల్లలు తమ బిడ్డలంతా కూడా, మేము కష్టపడి పని చేస్తున్నాం, మట్టి పని చేస్తున్నాం, ఎట్టి పని చేస్తున్నాం, మా బతుకులంతా కూడా పాడైనాయి, కానీ మా బిడ్డల బతుకులు అట్లా ఉండకూడదని కష్టపడి వాళ్ళ తిండిని కూడా తినకుండా, వైద్యం అనారోగ్యం అయితే వైద్యం కూడా చేయించుకోకుండా పిల్లల్ని చదివిస్తున్నారు. డిగ్రీలు చేయిస్తున్నారు, పీజీలు చేయిస్తున్నారు. డిగ్రీలు పీజీలు చేస్తే వాళ్ళు కూడా ఒక ఉద్యోగం వస్తే వాళ్ళు కూడా కుటుంబం గౌరవం ఉంటది, భార్య పిల్లలు బాగుంటారు, వాళ్ళకి ఒక ఇల్లు ఉంటది, తెల్లబట్టలు వేసుకొని నలుగురితో సమానంగా తిరుగుతారు. మాలాగా మట్టి పని చేసే వాళ్ళుగా ఉండరు అని చెప్పి వాళ్ళు కష్టపడి బిడ్డలను చదివిస్తే ఉద్యోగాలు రావడం లేదు, నిరుద్యోగం పెరుగుతుంది. ఆ బిడ్డలకు ఉద్యోగాలు రాక హైదరాబాద్కి వచ్చి అడ్డ మీద కూలీలుగా, సెక్యూరిటీ గార్డుగా, ఆటో డ్రైవర్లుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. జీన్స్ ప్యాంట్ వేసుకొని కూలీలుగా వాళ్ళు గ్రామాల్లో ఉండేటటువంటి కూలీలుగా ఉంటుంది. ఇక్కడ పని దొరకకపోతే వాళ్ళ ఊరికే వెళ్ళి తల్లిదండ్రుల పక్కనే కూలీలుగా మారుతున్నారు ఈ పేదవాళ్ళంతా కూడా. మరి ఉద్యోగాలు రావడం లేదు, విద్య దొరకదు, వైద్యం అందుబాటులో లేదు, రైతులకు, కార్మికులకు వ్యతిరేకంగా ఉంది. అట్లాగే దళిత, గిరిజన, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తుంది. గిరిజనులకు పోడు భూములు ఇవ్వడం, సాగు చేసుకోవడానికి పట్టాలు ఇవ్వడం లేదు, అడవి హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు కాజేస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరుతో నక్సలైట్లంతా కూడా నిర్మూలిస్తామంటున్నారు. 2026 మార్చి చివరి నాటికంతా మావోయిస్టులను లేకుండా చేస్తామంటున్నారు. దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? మొత్తం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉండేటటువంటి 1000 ఎకరాల భూమి అంతా కూడా ఇప్పటికే కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేశారు, ఒప్పందాలు చేశారు. ఆ ఒప్పందాలు అమలు జరగడంలో ఆలస్యం జరుగుతుంది కాబట్టి మావోయిస్టులను తరివేయకపోతే ఆ భూముల్ని కాజేయడం సాధ్యం కాదు. అక్కడ ఖనిజాలు ఉన్నాయి, ఇనప ఖనిజాలు, ఇనుము ఉంది, తర్వాత సున్నపురాయి ఉంది, తదితర విలువైనటువంటి ఖనిజాలు
ఉన్నాయి అవన్నీ దోచుకోవాలి. కార్పొరేట్ సంస్థలు అంటే నక్సలైట్లు ఆటంకం ఉన్నారు, ఆదివాసీలు ఆటంకం ఉన్నారు, నక్సలైట్లను నిర్మూలించాలా, ఆదివాసీల ప్రాంతాల నుంచి తరివేయాలా, ఆ లక్షల ఎకరాల భూమిని అంతా కూడా కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేసుకోవాలనేటటువంటి ప్రయత్నం, ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే మొత్తంగా కూడా చూసినప్పుడు ఈ సమాజంలో ఏ అనగారినటువంటి తరగతులకు, శ్రామిక వర్గాల హక్కుల కోసం మనం అయితే పోరాటాన్ని కొనసాగిస్తున్నామో ఆ పోరాటానికి, ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా పాలక వర్గాలు అనేక రూపాల్లో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అయినా సరే అలాంటి ఆ విధానాలు కొనసాగినప్పుడు కూడా దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ముందుకు రావడం అనేది అనివార్యమైనటువంటి చర్య. అది ఎంత నిర్బంధాలు సృష్టినా, ఎంతమందిని హత్య చేసినా, లేదా కమ్యూనిస్ట్ పార్టీలు బలహీన పడిపోయినా అన్నా, లేదా అసెంబ్లీలో సీట్లు రాలేకపోయినాయి, పార్లమెంట్లలో సీట్లు రాలేకపోయినాయి, ఓట్లు తగ్గిపోయినాయి, బలం తగ్గిపోయింది అనేటటువంటిది ఉన్నా సరే ఎప్పటి వరకైతే ఈ అణిచివేత, దోపిడీ కొనసాగుతుందో దానికి వ్యతిరేకంగా ఎన్ని నిర్బంధాలు వచ్చినా, మోడీ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా సరే దానికి వ్యతిరేకంగా ఎర్ర జెండా పోరాడి తీరుతుంది. తప్పకుండా విప్లవం విజయవంతం అయి తీరుతుంది. అలాంటి పోరాటాలు ముందుకు జరగడం అనేటటువంటిది చరిత్రలో జరిగే సహజమైనటువంటి పరిణామం. ఆ పరిణామాల్లో అనేక త్యాగాలు ఉంటాయి, అనేక నిర్బంధాలు ఉంటాయి, అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. వాటన్నిటికి వ్యతిరేకంగా నిలబడి ముందుకు సాగడమే కమ్యూనిస్టులుగా మనం చేయాల్సినటువంటి పని. అంత మహోత్తరమైనటువంటి లక్ష్యం మనం ఉంది. అంతటి మహోత్తరమైనటువంటి లక్ష్యం సాధన కోసమే మనం కమ్యూనిస్టులుగా ఉన్నాం. అలాంటి మహోత్తరమైనటువంటి లక్ష్య సాధన కోసం ఉండేటటువంటి కమ్యూనిస్టులం కాబట్టి ఏ ఒక్క కమ్యూనిస్టులు చనిపోయినా, తయారమ్మ లాంటి వాళ్ళు చనిపోతే అది సమాజానికి నష్టమని, మన వర్గ పోరాటం ముందుకు నష్టమని, మన పోరాటానికి బలోపేతం చేయడానికి ఒక్కొక్కరు మరణించడం అనేటటువంటిది ఈ భావనతో ఉన్నవాళ్ళు చనిపోవడం అనేది మన పోరాటానికి నష్టం, కుటుంబానికి నష్టం మాత్రమే కాదు, మన ఉద్యమానికి కూడా నష్టం. అందుకని అలాంటి దానికోసమే మనం వీళ్ళందరినీ కూడా స్మరిస్తూ ఈ క్రమంలో మనం ఏ లక్ష్యం కోసం అయితే పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాం ఆ లక్ష్య సాధన కోసం మరింత పట్టుదలతో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని రకాల ఆటంకాలు వచ్చి మనం బలహీనపడడం అనేటటువంటి విషయం కాదు. ఎప్పటి వరకైతే ఈ భేద దోపిడి వర్గాల విముక్తి జరగదో అంతవరకు మనం పోరాడి తీరాల్సిందే, విజయం సాధించి తీరాల్సిందే. అలాంటి లక్ష్యంలో ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా మనం వెనకడుగు వేయకుండా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో కూడా అలాంటి పోరాటాల్ని, అలాంటి ఉద్యమాల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటాలు జరగాలంటే మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, కింది స్థాయి వరకు వెళ్ళాలి. ప్రజల దగ్గర స్థానిక సమస్యల మీద, అట్లాగే ప్రజా సమస్యల మీద, మన వర్గ సమస్యల మీద, సామాజిక సమస్యల మీద, నిరుద్యోగ సమస్య మీద, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, అట్లాగే మతోన్మాదానికి వ్యతిరేకంగా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, స్త్రీ పురుష అసమానతలకు వ్యతిరేకంగా, దేశం యొక్క హక్కుల సాధన కోసం, రాజ్యాంగంలో ఉండే హక్కులను, సహజమైనటువంటి హక్కులని నిలబెట్టుకోవడం కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి పోరాటమే మనం కమ్యూనిస్టులుగా చేయాల్సినటువంటి పని. దయారమ్మకు నిజమైనటువంటి నివాళి మన పోరాటాన్ని ఆ రూపంలో నడపడం అనేటటువంటిది ముఖ్యమైంది. ఆ రూపంలో మనం అందరం కూడా ముందుకు సాగాలని చెప్పి కోరుతూ